కాలం ముగిసిన మన బంధం ముగియన సెవెంత్ పార్ట్. ఉదయం 7 గంటలకి ఇంకో అరగంటలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అనౌన్స్మెంట్ రావడంతో ఎప్పుడెప్పుడు ఆద్యని చూద్దామా అని తన గుండె కొట్టుకుంటుంటే, కలలో కూడా అనుకోలేదే రాక్షసి, నీకోసం ఇంత తపిస్తానని, ఇక నా నుంచి ఎటు పోనివ్వను అనుకుంటూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయట తన దగ్గరికి వచ్చిన అతనిని చూశాడు. హాయ్ సార్, ఐ యామ్ నీల్ అంటూ చేయి ముందరికి పెట్టాడు. శివ అంటూ చేయి కలిపి వెంటనే వదిలేశాడు. అబ్బో అని మనసులో అనుకుంటూ, ఇక్కడ ఉన్నన్ని రోజులు మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అనడంతో కార్ అన్నాడు శివ. వింతగా శివని చూస్తూ పదండి అక్కడ ఉంది అంటూ కార్లో కూర్చున్నాడు నీల్. ఫస్ట్ హోటల్కి వెళ్దాం సార్, ఫ్రెష్ అవ్వాలి కదా అని నీల్ అంటే, కాదు అంటూ అడ్రస్ చెప్పి ముందు అక్కడికి వెళదాం అన్నాడు. సరే అంటూ నీల్ డ్రైవ్ చేస్తూ శివని చూశాడు. ఫేస్లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఫోన్లో ఏదో చెక్ చేస్తున్నాడు. అప్పటికే గంట పైనే అవడంతో ఆకలికి ఆగలేని నీల్ తినడానికి ఆపుదామనుకున్నాడు. కానీ ఎంతకీ శివ పట్టించుకోకపోవడంతో సైలెంట్ అయ్యాడు. కాసేపటికి సంతోష్ నుంచి కాల్ రావడంతో వెళుతున్నారా అని శివ అంటే, జాగ్రత్త, వాడు నా జూనియర్, వాడికి కొంచెం బద్ధకం ఎక్కువ, నీ కోపాలు చూపివ్వకు అన్నాడు సంతోష్. నేను వచ్చేటప్పుడు సరిచేసి వస్తాలేరా అన్నాడు శివ. జాగ్రత్త శివ అని సంతోష్ అంటే, ఏంటిరా నాకు కొత్తగా జాగ్రత్తలు చెబుతున్నావు అన్నాడు శివ. ఇడియట్, నీ మేనకోడలి గురించే కాదు తమరి గురించి కూడా చూసుకోండి, నేను ఆల్రెడీ నీల్కి అన్నీ చెప్పాను అన్నాడు సంతోష్. సరే సరే అని, ఇంపార్టెంట్ అయితే మెయిల్ చేయి, బాయ్ అని కాల్ పెట్టేశాడు శివ. సార్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని నీల్ అడగడంతో టైం చూసుకొని ఇక ఏం అనలేక పద అంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. నీల్ని చూసిన శివ, వీడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు పాపం, మన దగ్గరకు వచ్చాడుగా అన్నీ తట్టుకుంటాడులే అనుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్న శివని చూసి, ఈయనేంటి అసలు పక్కన మనిషితో మాట్లాడా, పని రాక్షసుడిలాగా ఉన్నాడే, సంతోష్ అన్న చెప్తే ఏమో అనుకున్నా, అసలు నవ్వలేదు ఇంతవరకు, సరిగ్గా మాట్లాడలేదు అని ఆలోచిస్తూ మరో గంట కారాపి ఇదే సార్ అన్నాడు నీల్. సరే అంటూ కార్ దిగి చుట్టూ చూశాడు. అప్పుడప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. అంతలో మెసేజ్ రావడంతో శివ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. అది చూసిన నీల్, ఈయనకి నవ్వడం కూడా వచ్చా, అబ్బో అనుకుంటూ కార్ పార్క్ చేసి శివ దగ్గరకు వచ్చాడు. ఉదయం ముంబైలో ఫ్లైట్ దిగి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టైం చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలని లేకపోవడంతో డైరెక్ట్ మల్హోత్రా ఇండస్ట్రీస్కి వెళ్ళాడు కిరణ్. అక్కడ ఎవరితో పని లేదంటూ డైరెక్ట్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి వర్మ ఇండస్ట్రీస్ అనడంతో ఆమె విష్ చేసి డైరెక్ట్ మీటింగ్ ఛాంబర్కి తీసుకెళ్ళింది. అక్కడ ఆల్రెడీ మల్హోత్రా ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన చక్రవర్తి గారు మిగిలిన ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉండడంతో, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ రిసెప్షనిస్ట్ కిరణ్ని చూపించి, వర్మ గ్రూప్ ఆఫ్ నుంచి వచ్చారు అనడంతో, ఓకే యూ కెన్ గో అని కమాన్ మిస్టర్ కిరణ్ కుమార్ అంటూ సీట్ ఆఫర్ చేశారు చక్రవర్తి గారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ చూసి తన సీట్లో కూర్చున్నాడు కిరణ్. మిస్టర్ శివ ఆల్రెడీ చెప్పారు మీరు వస్తున్నట్టు, ఐ నో మీ టాలెంట్, సో మేము ఒప్పుకున్నాం. ఇక్కడ మీ టాలెంట్ మాకు నచ్చితే ఖచ్చితంగా మన కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలం, అందుకే ఇన్వెస్టర్లు అందరినీ పిలిచాను అన్నారు చక్రవర్తి గారు. థ్యాంక్స్ అంటూ నార్మల్గా ఉన్న కిరణ్ని చూసి అందరూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఓకే స్టార్ట్ చేద్దామా అని కిరణ్ అంటే, ఇంకా 10 మినిట్స్ టైం ఉంది అనడంతో సైలెంట్ అయ్యాడు. తనకి అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది. తన మనసు అంత భారంగా ఉంది. అది ఎందుకో కిరణ్కి కూడా అర్థం అవ్వకపోవడంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడ నుంచి బయటపడడానికి చూస్తున్నాడు. అంతలో డోర్ సౌండ్ రావడంతో తలెత్తి చూశాడు కిరణ్. ఒకతను నవ్వుతూ లోపలికి వచ్చాడు. 6 ఫీట్ హైట్తో, ముట్టుకుంటే మాసిపోయే రంగు జిమ్ బాడీతో, మొహంలో చెదరని చిరునవ్వుతో వచ్చిన అతనిని చూసి, బాగున్నాడు, బట్ శివ అంత కాదులే, వాడికన్నా చిన్నవాడిలా ఉన్నాడు, ఇతను సీఈఓనా అని కిరణ్ ఆలోచిస్తుంటే, అంతదాకా స్టైల్గా నడుస్తున్న అతను కిరణ్ని చూసి తన వైపు అడుగులు వేశాడు. చక్రవర్తి గారు సైలెంట్గా అతనిని కిరణ్ని చూస్తుంటే, హాయ్ ఐ యామ్ సంజిత్ కృష్ణ అన్నాడు. కిరణ్ అతనిని ఒకసారి చూసి చేయి అందుకొని కిరణ్ కుమార్ అనడంతో అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్ ఎందుకో కిరణ్కి అర్థం కాలేదు. అంతలో డోర్ ఓపెన్ చేసుకొని లైట్ పింక్ కలర్ శారీతో 1 స్టెప్ బయట చేతి మీదకి వేసుకుంటూ హుందాగా నడుస్తున్న ఆమెపై చూపులు నిలిపాడు కిరణ్.
మరో క్షణంలో పైకి లేసేవాడల్లా శివ గుర్తుకు రావడంతో ఆగిపోయి, శివ నీకు ముందే తెలుసా ఇడియట్ అని మనసులో ప్రపంచంలో ఉన్న తిట్లన్నీ శివని తిట్టుకుంటూ అందరినీ చూసి ఫోన్ చేయబోయేవాడల్లా ఆగి, నా చేతికి దొరికితే పెళ్లి కాకుండానే పార్సల్ చేస్తా ఇడియట్ అని మెసేజ్ పెట్టి ఫోన్ ఆఫ్ చేశాడు. కిరణ్ నార్మల్ ఫేస్ పెట్టుకొని తన ల్యాప్టాప్ వైపు తల తిప్పడంతో క్రిష్ అంటున్న ఆమె మాటలకు హా అక్క అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు క్రిష్. తలెత్తిన ఆమెకు సూటిగా తననే చూస్తున్న కిరణ్ కనిపివ్వడంతో పెరిగిన గుండె సడిని అదుపు చేసుకుంది, కానీ అది కిరణ్ చూపు దాటిపోలేదు. ఆమె మెదడు ప్రెషర్ పెడుతున్నా కంట్రోల్ చేసుకొని, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. క్రిష్ సీఈఓ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ చెయ్యాలి. తన కెరియర్ గోల్ ఇది అనుకుంటూ తననే చూస్తున్న క్రిష్ని చూసి చిన్నగా నవ్వి హలో ఎవ్రీవన్ అంటూ విష్ చేసింది. అంటే సీఈఓ ఈమెనా అని మనసులో అనుకున్నాడు కిరణ్. ఆమె చక్రవర్తి గారిని చూసింది. ఆయన కళ్ళార్పడంతో ఓకే దెన్ మిస్టర్ కిరణ్ కుమార్, టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. సో లెట్స్ స్టార్ట్ అని ఆమె అనడంతో కన్నింగా నవ్వుతూ సి మిస్ అంటున్న కిరణ్ మాటలు ఆపి మిసెస్ మధుమిత అనింది కొంచెం గట్టిగానే. దాంతో కిరణ్ ఒక్క క్షణం నవ్వినా అంతలోనే నార్మల్ అవుతూ ఓకే మిసెస్ మధుమిత గారు అని నొక్కు పలుకుతూ నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు. ఒకసారి ఏదైనా అనుకుంటే దానిని దక్కించుకునేదాకా నిద్రపోను. లెట్స్ స్టార్ట్ అంటూ తన ప్రొజెక్టర్ ఆన్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కిరణ్ యాటిట్యూడ్కి అక్కడ ఇన్వెస్టర్స్ పడిపోతుంటే అతని నడవడిక తడబాటు లేకుండా గంభీరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ప్గా చూస్తూ చేతిలో పెన్ తిప్పుతూ కంప్లీట్ చేశాడు. అతడి ప్రతి కదలికని తీక్షణంగా గమనించింది మధు. అందరూ క్లాప్స్ కొట్టడంతో తేరుకొని సరిగ్గా కూర్చుంది. అందరూ ఓకే అనడంతో చక్రవర్తి గారు మధుని చూశారు. అంతా ఓకే అంటూ తను నోట్ చేసిన పాయింట్స్ చెప్పింది మధు. అందులో నాకు 2 పాయింట్స్ మాత్రమే ఓకే, మిగిలినవి కుదరదు. మీకు ఓకే అయితే కాంట్రాక్ట్ పేపర్స్ రెడీ చేయండి అని కిరణ్ అనడంతో వెంటనే తీసుకుంటున్న కిరణ్ డెసిషన్స్కి అందరూ ఫ్లాట్ అయ్యారు. అందరూ ఓకే అనుకున్నాక అంతలో ఓకే అక్క నేను వెళ్తున్నా అన్నాడు క్రిష్ మధుకి ఫోన్ చూపించి. నీ బలవంతాన వచ్చాను ప్లీజ్ అని ముద్దుగా బతిమాలుతున్న తమ్ముణ్ణి చూసి సరే వెళ్ళు అంటూ త్వరగా రావాలంది మధు. థ్యాంక్ యూ అక్క అని ఫాస్ట్గా కిరణ్ని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు క్రిష్. వీడికే మాయరోగం తినేసేలా చూస్తున్నాడు మెంటల్ అనుకున్నాడు కిరణ్. అప్పుడే కార్ దిగిన శివ కిరణ్ పెట్టిన మెసేజ్ చూసి నవ్వుతూ సారీ బావా ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే అని సెండ్ చేశాడు. నీల్ శివని చూసి సార్ ఇంతకీ మీకు ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఎవరు అనడంతో పిక్ చూపించాడు శివ. ఇది స్కెచ్ కదా సార్ ఎలా గుర్తుపట్టేది అంటున్న నీల్ని చూసి ఒక లుక్ ఇచ్చాడు శివ. అబ్బా ఈయన లుక్కులతోనే చంపేస్తున్నాడుగా అనుకొని సార్ మీకు మాట్లాడడం రాదా అని నోటి దురద ఆగక అడిగేశాడు. నీకు నోటి దూల ఎక్కువ కదా అన్నాడు శివ. ఆ మాటకు నీల్ ఒక పిచ్చి నవ్వు నవ్వి సారీ అన్నా అతని మాటలు పట్టించుకోకుండా ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూశాడు. ఒక అమ్మాయి ఎవరో ఇండియన్ లాగా ఉంది. కొంతమంది తనని టీజ్ చేస్తుంటే ఇంకొకడు ఆమెని బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూడగానే శివ కోపంగా తన స్లీవ్స్ వెనక్కి లాక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఫైట్ చేస్తాడా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అప్పటికే ఎగిరి వచ్చి తన ముందు పడిన వాడిని అక్కడ జరిగే ఫైట్ని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుండిపోయాడు నీల్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.